ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు విద్యా వికాస్. అప్లాండ్ ఏరియాలోనే 85 గ్రామాల విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించిన అతిపెద్ద విద్యా సంస్థ. నమస్కారం, సిటీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో ప్రతిభ చూపిన జంగారెడ్డిగూడెంకు చెందిన కిడ్స్ మరియు శ్రీ చైతన్య విద్యా సంస్థల విద్యార్థులు. క్షుద్రంగా మారుతున్న జంగారెడ్డిగూడెంలోని సుబ్బంపేట రహదారి. నగర పంచాయతీ వెంటనే స్పందించి తమ రహదారిని బాగు చేయాలంటున్న స్థానికులు. మితిమీరిన నిరసన ప్రదర్శనకు అడ్డుకట్ట వేసే ప్రయత్నం. సరికొత్త చట్టానికి రూపకల్పన చేయనున్న కేంద్ర ప్రభుత్వం. రేషన్ డీలర్ల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ వద్ద చేపడుతున్న రిలే నిరాహార దీక్ష. మద్దతు తెలిపిన జిల్లా జనసేన నాయకులు. నిరసనలు, ర్యాలీలు, ధర్నాల సందర్భంగా ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తే ఇక మీదట 10 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ప్రజా ఆస్తుల విధ్వంస నిరోధక చట్టం 1984లో కేంద్ర ప్రభుత్వం ఈ రకమైన కఠిన నిబంధనలతో సవరణలు తీసుకురానుంది. దీనిపైన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హరిబాయి పార్థిబాయి చౌదరి మాట్లాడుతూ, నిరసన తెలియజేసే హక్కు ప్రజలకు ప్రజాస్వామ్యంలో ఉంటుంది, కానీ ఆ క్రమంలో వాళ్ళు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయకూడదని, ఆ ఆస్తులు ప్రజలందరికీ చెందినవని చెప్పారు. ప్రతిపాదిత మార్పులు న్యాయ సమీక్షలో నిలుస్తాయా అన్న ప్రశ్నకు ఆయన జవాబిస్తూ, సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన జస్టిస్ కేటీ థామస్ కమిటీ సిఫార్సుల మేరకు ఈ ప్రతిపాదనలను రూపొందించామన్నారు. పీడీపీపీ చట్టంలో కేంద్ర సర్కారు ప్రవేశపెట్టనున్న సవరణలో ముఖ్యమైన ప్రతిపాదనలు ఇలా ఉన్నాయి. విద్యుత్, తాగునీరు, డ్రైనేజీ తదితర పౌర అవసరాల వ్యవస్థలకు ధ్వంసం కలిగిస్తే 10 ఏళ్ల జైలు శిక్ష, మిగిలిన కేసుల్లో 5 ఏళ్ల జైలు. దీంతో పాటు ధ్వంసమైన ఆస్తుల మార్కెట్ ధరకు సమానమైన జరిమానాను దోషులకు విధిస్తారు. నిరసన ప్రదర్శన హింసాత్మకంగా మారినప్పుడు దానిని అదుపులోకి తేవడానికి తాము శాయశక్తులా ప్రయత్నించామని, సదరు నిరసనకు నేతృత్వం వహించిన నేతలు నిరూపించుకోవాల్సి ఉంటుందని, లేనట్లయితే వారికి జైలు శిక్ష, జరిమానా పడుతుంది అని అన్నారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన జనంలో నిందితుడు ఉన్నారని ప్రభుత్వ న్యాయవాది నిరూపిస్తే నిందితుడికి కోర్టు బెయిల్ కూడా ఇవ్వదన్నారు. నిందితుడే తాను నిర్దోషులని నిరూపించుకోవాల్సి ఉంటుందన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం కార్యవర్గ సమావేశం శుక్రవారం జరిగింది. ఈ సమావేశంలో పట్టణ అధ్యక్షులు లక్ష్మణ స్వామి మాట్లాడుతూ, జంగారెడ్డిగూడెం పట్టణ మరియు డివిజన్లోని బంజారాలందరూ విధిగా ఈ నెల 24వ తేదీన జరగబోయే ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం జిల్లా ప్రథమ మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. పట్టణ ప్రధాన కార్యదర్శి ఆలోతు బాలరామమూర్తి మాట్లాడుతూ, బంజారా సంక్షేమం కొరకు అందరూ ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు దారవతు కాండియా నాయక్, పట్టణ కోశాధికారి ఎం రవి, బి సాదర్ పాల్గొన్నారు. ఈ మహాసభ చింతలపూడి పట్టణంలోని సేవలాల్ ప్రాంగణం చైతన్య భారతి జూనియర్ కళాశాల నందు నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. మైనారిటీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎంఏ షరీఫ్ కు ఎమ్మెల్సీ పదవి కేటాయించడంపై సీఎం చంద్రబాబు నాయుడుకు జంగారెడ్డిగూడెం పట్టణ టీడీపీ మైనారిటీ సోదరులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణ టీడీపీ అధ్యక్షులు షేక్ ముస్తఫా, నంబూరి రామచంద్రరాజు, చిటిబోయిన రామలింగేశ్వరరావులు ఎంఏ షరీఫ్ ను కలిసి అభినందనలు తెలియజేశారు. జంగారెడ్డిగూడెంకు చెందిన కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు ఎస్ఎస్సి ఫలితాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచారు. పాఠశాల నుండి మొత్తం 45 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 45 మంది మంచి ఫలితాలలో ఉత్తీర్ణులై 100% ఉత్తీర్ణత శాతాన్ని పాఠశాలకు సాధించినట్లు పాఠశాల హెడ్ మిస్ట్రెస్ కోరా రేవతిరాణి తెలిపారు. తమ పాఠశాల నుండి 10 జీపీఏను 3 విద్యార్థులు సాధించినట్లు, అలాగే 9.8 ముగ్గురు విద్యార్థులు, 9.7 ఐదుగురు విద్యార్థులు, 9.5 7 విద్యార్థులు, 9.3 ఒక విద్యార్థి, 9.2 7 విద్యార్థులు, 2 విద్యార్థులు 9 పాయింట్లు సాధించినట్లు ఆమె తెలిపారు. ఈ విజయానికి సహకరించిన తల్లిదండ్రులకు, ఉపాధ్యాయ బృందానికి కోరా రేవతిరాణి కృతజ్ఞతలు తెలిపారు. మొట్టమొదటిగా ఈ విద్యా సంస్థని ఇంతకాలంగా ఆదరిస్తున్న తల్లిదండ్రులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ప్రతి సంవత్సరంలానే ఈ సంవత్సరం కూడా ఎస్ఎస్సి ఫలితాల్లో
కిడ్స్ అగ్రగామిగా 100% ఫలితాలను సాధించింది. అదేవిధంగా GPA 10/10 ముగ్గురు విద్యార్థులకి, 9.8 ముగ్గురు విద్యార్థులకి, 9.7 ఐదుగురు విద్యార్థులకి, 9.5 ఏడుగురు విద్యార్థులకి, 9.3 ఒక్కరికి, 9.2 ఏడుగురు విద్యార్థులు, 9 ఇద్దరు విద్యార్థులు. మొత్తం 9 పాయింట్స్ వరకు సాధించిన వాళ్ళ 28 మంది విద్యార్థులు. ఈ సంవత్సరం మా విద్యాసంస్థ నుంచి 45 మంది విద్యార్థులు పరీక్షగా హాజరైతే 50% అబవ్ ప్రతి సబ్జెక్టులోనూ 10 పాయింట్స్ సాధించడం జరిగింది. ఈ విజయానికి సహకరించిన ఉపాధ్యాయులందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ విద్యార్థులందరికీ కూడా నా ఆశీస్సులు, శుభాభినందనలు తెలియజేస్తున్నాను. SSC ఫలితాలలో శ్రీ చైతన్య టెక్నో స్కూల్ జంగారెడ్డిగూడెం బ్రాంచ్ విద్యార్థులు తమ సత్తా చాటారు. రాష్ట్ర స్థాయి ఫలితాలలో ఇద్దరు విద్యార్థులు 10 GPA సాధించగా 11 మంది విద్యార్థులు 9.8 GPAను, 23 మంది విద్యార్థులు 9.7 కు పైబడి, 40 మంది విద్యార్థులు 9.5 కు పైబడి సాధించినట్లు, అలాగే 55 మంది విద్యార్థులు 9.0 GPAను సాధించినట్లు ప్రిన్సిపల్ సత్యనారాయణ తెలియజేశారు. పరీక్షకు హాజరైన 87 మందిలో 100% ఉత్తీర్ణత సాధించడమే కాకుండా స్కూల్ యావరేజ్ GPA 9.0తో పట్టణంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విద్యార్థుల అభినందన సభకు ముఖ్య అతిథులుగా స్కూల్ AGM YNS RI రమణి, MEO సుబ్బారావు, ఉమర్ అలీ పాల్గొని విద్యార్థులకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయ సిబ్బందికి తమ శుభాకాంక్షలు తెలియజేశారు. సో జంగారెడ్డిగూడెంలో చాలా వరకు శ్రీ చైతన్య స్కూల్ అంటే చైతన్య స్కూల్స్ ర్యాంక్స్ కానీ చైతన్య స్కూల్స్ యాడ్లు చూసినప్పుడు చాలా వరకు పేరెంట్స్లో ఉన్నటువంటి భ్రమ ఏంటంటే ఎక్కడో వచ్చినటువంటి ర్యాంక్స్ తీసుకుని వీళ్ళు ఇట్లా ఇక్కడ యాడ్ వేసుకుంటారు తప్పించి వీళ్ళ దగ్గర ఏమీ ఉండదు అన్నట్టు చాలా వరకు నాకు వినిపించింది. అలా కాదండి, ఈరోజు చైతన్య 888 10/10 సాధించింది. ఇది ఒక్కచోట కాదు, ప్రతి మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి స్కూల్లో కూడా సాధించినటువంటి విజయం. ఎగ్జాంపుల్ మన జంగారెడ్డిగూడెం తీసుకోవచ్చండి. ఇక్కడ నా దగ్గర ఉన్నటువంటి 87 మందిలో ఇద్దరు విద్యార్థులు స్టేట్ ఫస్ట్గా నిలిచారని నేను గర్వంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా నా దగ్గర ఉన్నటువంటి 87 మంది విద్యార్థులు అందరూ కూడా ఆన్ అన్ యావరేజ్ GPA 9 అండ్ అబవ్ ఉందని నేను గర్వంగా తెలియజేసుకుంటూ మీ అందరికీ నేను చైతన్య అంటే హోమ్లీగా ఫీల్ అవ్వాలని అందరికీ మనస్ఫూర్తిగా చెబుతున్నాను. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ఎట్లా ఉంటుందంటే ఒక ప్రెజర్తో కూడినటువంటిదో లేకపోతే ఏదో ర్యాంక్స్ కోసం ఎప్పుడు కుస్తీ పడుతూ పిల్లల్ని బాగా ప్రెజర్ చేస్తారన్న ఫీలింగ్లో కాకున్నాను. వాళ్ళకి ఎప్పుడు కూడా చాలా సింపుల్గా ఈజియెస్ట్ మెథడ్లో టీచింగ్ వేస్ కూడా చాలా ఈజియెస్ట్గా చెప్పుకుంటూ మేము వాళ్ళకి టీచింగ్ చెప్పడం జరుగుతుందండి. దాంతోపాటు నా దగ్గర ఉన్నటువంటి స్టూడెంట్స్లో స్పెషాలిటీ ఏంటంటే 10th అయిపోయిన తర్వాత వాళ్ళకి ఇంటర్మీడియట్కి వెళ్ళేటప్పటికి ఆల్మోస్ట్ ఆల్ ఈ టెక్నో సిలబస్ చదివినటువంటి ప్రతి స్టూడెంట్ కూడా 60% ఆఫ్ సిలబస్ కంప్లీట్ చేసేస్తారండి. వాళ్ళు ఇంటర్మీడియట్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ర్యాంక్స్ సాధించడం చాలా ఈజీగా ఉంటుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే ఈరోజు వస్తున్నటువంటి IIT, AEEE, BITSAT, NET ఈ ఎగ్జామ్స్లో అన్నింటిలో కూడా వచ్చినటువంటి ర్యాంక్స్లో చైతన్య ఎందుకంటున్నారంటే వాళ్ళకి బేసిక్ లెవెల్ స్టార్టింగ్ 6th క్లాస్ నుంచి వాళ్ళకి బేసిక్స్ లెవెల్లో మేము అన్నీ కూడా క్లియర్గా నేర్పుతున్నాం కాబట్టి వాళ్ళు అక్కడ కూడా విజయాలు సాధిస్తున్నారని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటున్నానండి. ఇంకొక మనం ఏంటంటే Anvisri, I got 10/10 in SSC exam. I feel very happy as I got 10/10. The reason for this are my sirs and my in-charge sir and my principal sir. They gave me very confidence that I can get 10/10. I thank my parents too for helping me in getting 10 points. I got 10/10 in SSC 10th class results and I feel very happy with my 10th class results. To achieve this 10th class results, my parents' encouragement and the teachers' hard work and my hard work is very helpful to me. Without the encouragement of teachers and my parents, I could not have reached this stage. And we completed most of the intermediate syllabus from 6th class onwards to 10th class. So the studying intermediate is very useful, easy to us. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. వెల్కమ్ బ్యాక్. రాష్ట్ర డీలర్ల సంక్షేమ సంఘం పిలుపు మేరకు ఏలూరు కలెక్టరేట్ కార్యాలయం వద్ద జంగారెడ్డిగూడెంలోని పలువురు రేషన్ డీలర్లు చేపడుతున్న రిలే నిరాహార దీక్షకు జిల్లా జనసేన పార్టీ శ్రేణులు తమ మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జనసేన నాయకులు జె హరికృష్ణ, కొప్పిశెట్టి వీరబాబు, వై ఆనందులు తదితరులు పాల్గొని తమ మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా జె హరికృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వం రేషన్ డీలర్లకు ప్రకటించిన పథకాలను అమలు చేయాలని, డీలర్ల సమస్యలపై ప్రభుత్వం వెంటనే దృష్టి సారించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు. ఎన్నో సంవత్సరాలుగా
ఎన్ని ప్రభుత్వాలు మారినా అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తున్న డీలర్ల కోరికలు న్యాయమైనవని అన్నారు. సమస్య ఏదైనా సరే పరిష్కారం కోసం తమ జనసేన ఎల్లప్పుడూ కృషి చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో పి అన్వర్ బాషా, కె కన్నయ్య, పి సోమయ్య తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెంలో సుబ్బంపేటకు వెళ్లే ప్రధాన రహదారి గోతులమయంగా మారింది. నిత్యం ఆ ప్రాంతంలో నివసించే 500 నివాస గృహాలకు వెళ్లే ప్రధాన రహదారిగా ఈ రోడ్డు ఉంది. అంతేకాక ఈ ప్రాంతంలో సాయిబాబా ఆలయం, లలిత త్రిపుర సుందరీదేవి ఆలయాలను సందర్శించడానికి నిత్యం భక్తులు ఆ రహదారి వెంబడే వెళ్తూ ఉంటారు. అంతేకాదు గోకుల తిరుమల పారిజాతగిరికి వెళ్లేందుకు కూడా ఈ మార్గాన్నే ఉపయోగిస్తూ ఉంటారు. నిత్యం రద్దీగా ఉండే ఈ రహదారి గత 5-6 సంవత్సరాలుగా కనీస మరమ్మతులకు కూడా నోచుకోలేదు. అయితే అనేక సందర్భాల్లో ప్రజలు ఈ రహదారిని బాగు చేయాలని ప్రజా ప్రతినిధులకు, అధికారులకు విన్నవించుకుంటూనే ఉన్నారు. అయినా వాళ్ళ అభ్యర్థన పట్టించుకున్న నాథుడే కరువయ్యాడు. నగర పంచాయతీగా ఆవిర్భవించిన తరువాత కొత్త పాలకవర్గమైన తమ వైపు చూస్తుందేమోనని గంపెడాసులతో అక్కడి ప్రజలు ఉన్నారు. అనేక సార్లు ఈ విషయాన్ని నగర పంచాయతీ దృష్టికి తీసుకువెళ్లామని స్థానికులు చెబుతున్నారు. జంగారెడ్డిగూడెం ప్రాంతానికి చెందిన అన్ని ప్రాంతాల ప్రజలకు ఏదో ఒక విధంగా ఈ ప్రాంతంతో సంబంధం ముడిపడి ఉంది. అటువంటి ఈ రహదారికి మరమ్మతులు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీన్ని ఇలాగే వదిలేస్తే ఇప్పటికే ఛిద్రంగా మారిన ఈ రహదారిపై ద్విచక్ర వాహనాలు నడపడానికి కూడా కష్టమవుతోందని స్థానికులు వాపోతున్నారు. కాబట్టి నగర పంచాయతీ వెంటనే స్పందించి తమ రహదారికి మరమ్మతులు చేపట్టాలని సుబ్బంపేట రోడ్డులో నివాసం ఉంటున్న ప్రజలు కోరుతున్నారు. గత 4 సంవత్సరాలుగా ఈ రోడ్డు చాలా పాడైపోయి ఉందండి. అందుచేత మేము ఈ రోడ్డులో నడవలేకపోతున్నాం, సైకిల్ తొక్కలేకపోతున్నాం. కాబట్టి మీరు వెంటనే చర్య తీసుకుని చైర్పర్సన్ గారికి తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. వెంటనే ఈ రోడ్డు వేయవలసిందిగా కోరుతున్నామండి. మరి మా బాధలను మీరు అర్థం చేసుకుంటారని భావిస్తున్నాం. నా పేరు నారాయణ లక్ష్మీ పార్వతి అండి. ఈ రోడ్లో మేము గతం నుంచి చాలా బాధలు పడ్డామండి. మాకు నడవడానికి కూడా నరకంగా అనిపిస్తుందండి. మాకు ఒక్క ఆటో రావట్లేదు, ఒక్క మోటార్ సైకిల్, ప్రతివీ ప్యాచీలే, ప్రతివీ ఇరుగుపోవటం, ఊడిపోవటం, రాలిపోవటం. ఆటో అని పిలిస్తే ప్రత్యేకంగా రోడ్డు నుంచి ఇక్కడికి రావాలంటే, లలితమ్మ గుడి కాడికి రావాలంటే 50 రూపాయలు అడుగుతున్నారండి. కనుక మాకు ఈ రోడ్డు మీరు తప్పనిసరిగా వేయించాలండి. మేము చాలా 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 ఇబ్బందులు పడుతున్నాం. 4-5 సంవత్సరాల నుంచి అండి రోడ్డు బాధ. కనుక మా యందు దయ ఉంచి మా రోడ్డుని ఎంత తొందరగా పోయిస్తారంటే అంత తొందరగా పోయించాలండి. మీరు ఇంకా ఈ రీతిలో పోయించలేదనుకోండి, మేము ఇంకా పైకి వెళ్ళిపోతాం, పై అధికారుల దగ్గరికి వెళ్ళిపోతాం మేము. కనుక మా యందు దయ ఉంచి మాకు మీరు పోయించండి. మేము నరకం చూస్తున్నాం ఈ రోడ్డు గురించి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో ప్రతిభ చూపిన జంగారెడ్డిగూడెంకు చెందిన కిడ్స్ మరియు శ్రీ చైతన్య విద్యా సంస్థల విద్యార్థులు. ఛిద్రంగా మారుతున్న జంగారెడ్డిగూడెంలోని సుబ్బంపేట రహదారి. నగర పంచాయతీ వెంటనే స్పందించి తమ రహదారిని బాగు చేయాలంటున్న స్థానికులు. మితిమీరిన నిరసన ప్రదర్శనకు అడ్డుకట్ట వేసే ప్రయత్నం. సరికొత్త చట్టానికి రూపకల్పన చేయనున్న కేంద్ర ప్రభుత్వం. రేషన్ డీలర్ల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ వద్ద చేపడుతున్న రిలే నిరాహార దీక్ష. మద్దతు తెలిపిన జిల్లా జనసేన నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.